హోటల్స్ ఉన్నాయి కదా, బోళ్ళ నీళ్లు. మీరు వస్తే ఉంటాకి ఎంతమంది ఎవరు మీరు? కానీ ఏం కాదు, మీరేదో ప్రజలకి కష్టపడిపోతున్నారు, బస్సులో పడుకుంటున్నారు. ఎందుకు పడుకుంటారు బస్సులో? ఆ మాత్రం అర్థం కాదా? మీరు చెప్తారు వాళ్ళ అసెంబ్లీలో బస్సులో పడుకున్న ముఖ్యమంత్రి ఎవడూ లేడని. ఎందుకని? ఎవరు ఉండరు, ఎట్టి పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే అందరూ రియాలిటీగా ఉంటారు, ప్రాక్టికల్గా ఉంటారు. మనగలాగా షో పెయింటింగ్ ఉండదు కదా. ఆయన చెప్తాడు, ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు అంటారు ఏమనంటే, స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడి గారు చాలా ఉంటుంది అనుకుంటా, 70-80 వయసు ఉంటుంది ఆయనకి. కనీసం ఈ రోజైనా 11 మంది సభకు వస్తారని ఆశించాను. ఈ తీర్మానాన్ని బలపరిచి తన తప్పులకు పశ్చాత్తాపడతారని అనుకున్నాను. కానీ చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం కానీ నిజాయితీ కానీ వారికి లేదని అర్థమైంది. శభాష్ పాత్రుడు. ఏం మాట్లాడతాయని అసలు నోటికి శుద్ధి పద్ది. అసలు ఈ పాపాలు చేసింది ఎవడు? అమరావతికి పాపాలు చేసింది ఎవరు? ఇంకొక ఆయన చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఇంకా 15 ఏళ్ళు మేమే అంటాడు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఇంకా 15 ఏళ్ళు ఉంటాం, ఇంకా మమ్మల్ని ఎవడో విడదీయలేడు. అసలు మామూలుగా మీరు మీ బాండింగ్ని ఎవడన్నా తీద్దామని ఎవడన్నా ప్రయత్నం చేస్తున్నారేంటి? ఒక మోడీ గారి వల్ల అవుద్ది మిమ్మల్ని తీయటం. జగన్ని తొక్కేశామంటాడు చంద్రబాబు నాయుడు గారు. భూస్థాపితం చేస్తాం అంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వాళ్ళ బిల్లు ఎందుకు? అడావిడిగా బిల్లు ఎందుకు? మళ్ళీ ఏం చెప్తారు, ఇంకెవడొచ్చినా సరే ఇది అమరావతిని మార్చకుండా ఉండటం కోసం. అంటే లోపల పక్కేమో రేపు జగన్ వస్తాడని భయం, జగన్ వస్తే మారుస్తాడని కలరింగ్. కానీ మేము వదిలేసాం కదా, మేము చేద్దాం అనుకున్నాం. ఎందుకు చేద్దాం అనుకున్నాం? మీరు అమరావతిని ఇక్కడికి పెట్టి 33,000 ఎకరాల రైతుల పొలాలు తీసుకుని మిగతా మరొక 10,000 ఎకరాల ప్రభుత్వ మరియు దేవాదాయ భూములు, దేవుడు భూములు మొత్తం కలిసి 53,000 ఎకరాల భూములు, ప్రభుత్వం కానీ దేవుడి కానీ రైతులు కానీ కలిసి 53,000 ఎకరాల పొలాలు మీరు తీసుకున్నారు. తీసుకుని ఇక్కడ అమరావతి ఏమన్నారు, సింగపూర్ని తలదన్నే నగరాన్ని నిర్మిస్తాం, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మాణం చేస్తాం, ఇక్కడ ఒలింపిక్స్ ఇక్కడ కండక్ట్ చేస్తాం, బుల్లెట్ ట్రైన్ తెస్తాం అమరావతికి, ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తాం. ఏం చెప్పారు? మరి ఏమైంది? 2015లో బిగిన్ చేశారు కదా. అంటే ఇన్ని చెప్పి ఏమన్నా అంగుళం కదిలిందా అంటే అంగుళం కదల్లా. మీ మీద మీకే నమ్మకం లేదు, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి. ఎవడో మార్చకుండా అమరావతిని చట్టం సవరణ చేస్తామంటారు. ఏపీకి రాజధాని లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటారు. అల్లరి చేశారు. ఎల్లియో మీడియా మీకు వంత పాడింది. తీరా చూస్తే పాపం చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి మీరు కదా చంద్రబాబు నాయుడు గారు చేసింది. జగన్కేమో మసి పూశారు, అంటే బట్ట కాల్చి జగన్ గారి మొహం మీద వేశారు. పాపం చేసింది మీరే కదా. 29,966 మంది రైతుల దగ్గర నుంచి 34,400 ఎకరాలు పొలాలు తీసుకుని మీరు సమీకరించి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నారు కదా. మీరు సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్పి ఏం చేశారు? 2014-19లో 5,335 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారా తేలేదా? హడ్కో నుంచి 1,275 కోట్లు తెచ్చారు. సాలీనా కిస్తీ కానీ వడ్డీ కానీ కలిపి 106 కోట్లు కట్టాలి ప్రతి సంవత్సరం. అమరావతి పైన మీద గంట కొట్టారు, గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు? మీరు బొంబాయి వెళ్ళి గంట కొట్టారు, ఒక గంట వేసి గంట కొట్టారు. 2,000 కోట్లు చూడండి అప్పు. బ్రహ్మాండంగా నన్ను చూసి అప్పులు ఇచ్చారంటాడు. 2,000 కోట్ల రూపాయలు బాండ్స్ తెచ్చారు 10 ఏళ్లకి. సంవత్సరానికి కిస్తీలు కానీ వడ్డీ కానీ కలిపి 886 కోట్ల రూపాయలు కట్టాలి. 886 కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్ కానీ వడ్డీ కానీ కలిపి కట్టాలి 2,000 కోట్లకి. ఒక 6-7 బ్యాంకులు కలిసి అప్పు ఇచ్చినాయి 2,060 కోట్ల రూపాయలు. 2,060 కోట్ల రూపాయలు. ఇది వడ్డీ కానీ ఏదన్నా కానీ 124 కోట్లు కట్టాలి సంవత్సరం 14 ఏళ్ల పాటు.
మొత్తం వెరసి 5,335 కోట్లు 2014-19లో చేశారు మీరు. 2014-19లో అదేమో సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అంటారు మీరు. 2024-26లో అమరావతి పేరు మీద మీరు చేసినటువంటి అప్పు వరల్డ్ బ్యాంక్ నుంచి ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు, హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు, జర్మనీకి చెందినటువంటి ఫైనాన్స్ కంపెనీ KfW 5,000 కోట్ల రూపాయలు, ఇన్ఫ్రా ఫైనాన్స్ ఆర్గనైజేషన్ అయినటువంటి NABFID 7,500 కోట్లు, మిగతా అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి 8,887 కోట్లు, వెరసి 47,387 కోట్ల రూపాయలకి ఇప్పటికీ అప్పుల్ని శాంక్షన్ చేసుకున్నారు. దాంట్లో 13,000 కోట్ల రూపాయలు డ్రా చేసేశారు. ఈ అప్పుల్లో 13,000 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో అమరావతి పేరు మీద అప్పు డ్రా చేశారు. మిగతాది శాంక్షన్ మంజూరు కాబడింది అప్పు 47,387. మీరు అంతకితంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో 5,335 కోట్లు. ఈ 13,000 కోట్లు మీరు ఈ 2 ఏళ్లలో 20 నెలల్లో 13,000 కోట్లు డ్రా చేసి ఏం చేశారా అంటే 5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు. 2,500 కోట్లు బిల్స్ పెట్టారు. 960 కోట్లు మీ ఉప్పు పప్పు కింద అప్పు చేసి పప్పు కూడలాగా డబ్బుల్ని మీరు డైవర్ట్ చేసుకున్నారు. 960 కోట్లని అమరావతి పేరు మీద అప్పు తెచ్చి డ్రా చేసి దాన్ని మీ అవసరాల కోసం డ్రా చేసుకున్నారు. మీ ప్రభుత్వం నడపటం కోసం మీరు డైవర్షన్ల గురించి, డబ్బుల గురించి, అప్పుల గురించి, మితిమీరిన అప్పుల గురించి, డైవర్షన్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తారు, నిందిస్తారు. ఈ పాపాలు చేసింది ఎవరు? అయ్యనపాత్రుడు గారు. అమరావతితో రైతుల్ని ముంచింది, రాష్ట్ర ప్రజల్ని ముంచింది, మెడకి అప్పుల గుదిబండేసి రోడ్డు మీదకి ప్రజలను వదిలింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బడ్జెట్ అలొకేషన్లో నారాయణ గారు ఎంత పచ్చిగా మాట్లాడతాడంటే, మరి పిల్లలకి చదువులు కూడా ఇట్టాగా చెప్తాడు నాకు తెలియదు. ఇన్ని అబద్ధాలు దొంగ పాఠాలు చెప్తాడని తెలియదు. ఆయన అంటాడు, ఈ వైసీపీ వాళ్ళు అండి మేము అక్కడ అప్పు తెచ్చాం, ఇక్కడ అప్పు తెచ్చాం, అప్పులు తెచ్చామండి. ఈ వైసీపీ వాళ్ళు అండి 6,000 కోట్లు మేమేదో సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారుగా, బడ్జెట్లోంచి ఎందుకు ఇచ్చారు అన్నాడు. మేము ఆ అప్పుని గవర్నమెంట్కి వస్తుంది, గవర్నమెంట్లోంచి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఎంత సిగ్గు శరం, అసలు ఏ మాత్రం లేకుండా. అంతేలే, సిగ్గు శరం ఉంటే ఇంత భారీగా ఎక్కడ సంపాదిస్తారు? ఇంత అబద్ధాలు ఆడతారా? ఏమండి మీరు నారాయణ గారు 2025-26 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అలొకేషన్ ఏ హెడ్ కింద అలాట్ చేశారండి? 530, 531 మేజర్ వర్క్స్ అంటారు. మీరు మున్సిపల్ మంత్రి కదా, మీ డిపార్ట్మెంట్కి సంబంధించిందే. మేజర్ వర్క్స్ అనే హెడ్ కింద 530, 531. పోనీ అడగండి, మీ ప్రిన్సిపల్ సెక్రటరీని అడగండి, మీకు అర్థం కాకపోతే.